హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా వర్షం పడుతోంది. దీంతో హయత్ నగర్ విజయవాడ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలన్నీ నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఈ సమయంలో ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. దీంతో హయత్ నగర్ విజయవాడ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి ముందుకి. వర్షపు నీరు రోడ్ల మీదకు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారికి ఉన్నటువంటి ఈ లింక్ రోడ్లో భారీ వర్షం పడిన నేపథ్యంలో వాహనాలన్నీ నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అన్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సమాచారం ఏంటి? ఎస్ సునీల్, హైదరాబాద్ నగరంలో దాదాపు 10-15 రోజుల తర్వాత మరొకసారి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా హయత్ నగర్ ప్రాంతంలో 4 గంటల వరకే మనం చూస్తే 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. చాలా కొద్ది సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అది కాక సాయంత్రం సమయం కావడం, అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి టైం కావడంతో ట్రాఫిక్ అంతా కూడా చాలా స్లోగా మారుతుంది. రోడ్లపైన నీళ్లు ఉండడం, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలిచి ఉండడం, అదేవిధంగా తడిగా రోడ్లు మారిపోయి అంతా కూడా స్లీపరీగా మారిపోవడం కారణంగా రోడ్లలో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇటు రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి నేపథ్యంలో సిటీలో కూడా అదేవిధంగా మిగతా 2 జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొంత ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో కొంచెం ఎక్కువ వర్షం పడ్డప్పుడు రోడ్లపైన నీళ్లు నిలిచి ఉంటున్నాయి. దాని ప్రాంతాల్లో మాత్రం రోడ్లపైన ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడెక్కడ వరద నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉందో వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జంట జలాశయాలు హైదరాబాద్కు తాగునీరు అందించేటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వరద పెరిగింది. అయితే పైభాగంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు వికారాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా ఈ 2 క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎక్కువగా పడడం కారణంగా అక్కడ నుంచి వరద ఉధృతి అయితే ఈ 2 జలాశయాలకు పెరగడం, అదేవిధంగా వాతావరణ శాఖ మరికొద్ది రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ జలమండలికి సంబంధించినటువంటి అధికారులు ఇటు ఉస్మాన్ సాగర్కు సంబంధించి 400 వరకు క్యూసెక్ల వరద నీటిని, అదేవిధంగా హిమాయత్ సాగర్కు సంబంధించి 1360 క్యూసెక్ల వరద నీటిని ఈ విధంగా దాన్నంతా కూడా మూసీలోకి వదిలేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఆ గేట్లను కూడా ఓపెన్ చేయనున్నారు. దాంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఒకవేళ హెవీ ఫ్లడ్స్ వస్తే మూసీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఖాళీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లకు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక 10-15 రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీ వర్షాలుగా చెప్పొచ్చు. కొద్ది సమయంలోనే భారీగా వర్షాలు పడుతుండడం కారణంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఇక మనం చూస్తే మెదక్ కానీ అదేవిధంగా వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో, ఇటు నారాయణపేట, వనపర్తి ఈ జిల్లాల పరిధిలో కూడా కొంచెం భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలు జిల్లాలకు ఇటు రంగారెడ్డి అదేవిధంగా వికారాబాద్. రాముడు, అయితే ఇంకా వాతావరణ శాఖ చాలా వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 15 వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా అధికారులు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, రోడ్లన్నీ జలమయం అవ్వకుండా జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లేదంటే హైడ్రా అధికారులు కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు?
అంటే ప్రధానంగా మనం చూసినప్పుడు ఎక్కడైతే వరద నీరు వచ్చి నిలబడిపోయి ట్రాఫిక్ ఇబ్బందిగా మారుతుంది అక్కడ ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేయడం, అదేవిధంగా ఆ వరద నీటిని అంతా కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా కొన్ని చెరువుల దగ్గర హెవీగా ఫ్లడ్ వస్తే అక్కడ ఉండేటువంటి నాలాల దగ్గర ఉండేటువంటి కుటుంబాలను కొంత రెస్క్యూ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ అంశంలో కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి ఒక్క వార్డుకు ఒక ఎమర్జెన్సీ టీం ఉంది. ఆ టీంలో ఉండేటువంటి సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది. ఇక స్టాటిక్ టీమ్స్ హైదరాబాద్ నగరంలో దాదాపు 140 ప్రాంతాల్లో ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ వరద నీరు నిలిచిపోయి రోడ్లపైన ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేయాలి, లేదంటే అక్కడ ఉండేటువంటి మోటార్ లాంచ్ చేయాలి, ఆ విధంగా వరద నీటిని పంపించాలి. అందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి స్టాటిక్ టీమ్స్ సభ్యులు కూడా దాదాపు 24 గంటల పాటు అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ మానిటర్ చేయాలి. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎక్కడైనా వరద పరిస్థితి ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి సూపర్వైజర్లు, అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి కార్మికులు పూర్తి వివరాలను పై అధికారులకు తెలియజేయడం, వారి ఆదేశాల మేరకు అక్కడ పనిచేయాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ముఖ్య పాత్ర పోషిస్తుండగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు. రాముడు, అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం, ప్రయాణికులందరూ కూడా ఇక్కడి నుంచి ఇంకొక 2-3 గంటల వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ ఈ వర్షంతో ట్రాఫిక్ జామ్ ముందు నుంచే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో ముఖ్యంగా భారీ ట్రాఫిక్ ఉండేటువంటి ఈ వనస్థలిపురం, అలాగే మలక్పేట్ ఈ ఏరియాల్లో, హయత్ నగర్ ఏరియాల్లో ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడానికి పోలీసులకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎస్ సునీల్, మీరు చెప్పినట్టుగా ప్రధానమైనటువంటి రద్దీ కేంద్రాలు ఇవన్నీ కూడా హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి, మలక్పేట్ ఈ ప్రాంతాలతో పాటు ఇటు వస్తే మనం హ్యాబిట్స్ కానీ, అదేవిధంగా ఇటు లక్డికాపుల్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అదేవిధంగా కూకట్పల్లి మెయిన్ 4th ఫేజ్ వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మియాపూర్కు సంబంధించి కొంచెం ముందుకెళ్ళిపోతే కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. ఈ రోడ్డు ప్రధానమైనటువంటి రోడ్డు సిటీలో ఉండేటువంటిది. అదేవిధంగా ఇటు మేదీపట్నం నుంచి ఉప్పల్ వరకు కూడా, మేదీపట్నం ఇటు మనం చూస్తే ఉప్పల్, నారాయణగూడ ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. చేనెంబర్, అదేవిధంగా రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ సిటీ కొన్ని ప్రాంతాల్లోనూ, చాంద్రాయణగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వర్షం పడ్డప్పుడు మాత్రం ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. రెగ్యులర్ గా ఉండేటువంటి ట్రాఫిక్ వల్లనే మనం చూస్తే హైదరాబాద్ నగరంలో అది 13-15 కిలోమీటర్లు మాత్రమే గంటకు వేగానికి ఉంటుంది. అది సాయంత్రం సమయాల్లో మరికొంత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వర్షాలు పడ్డ సందర్భంలో వాహనాలు చాలా స్లోగా వెళ్తుంటాయి. కాబట్టి ఇంకా ఇబ్బందికరంగా చాలా స్లోగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఇంకొక గంట సమయం అదనంగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా 5:30 నుంచి 6:30, 7:30 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది అనేక జంక్షన్లలో. అదొక ఇంకో గంట సేపు కొనసాగేటువంటి అవకాశం ఉంది. 8:30 వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణం మారిపోయింది. రంగారెడ్డికి, హైదరాబాద్ కు ఈ రోజు ఎల్లో అలర్ట్ మధ్యాహ్నం తర్వాత వాతావరణ కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇబ్బందులు అయితే పడేటువంటి అవకాశం ఉంది. వాహనదారులు ప్రధానంగా మనం చూస్తే ఐటీ ఏరియాలో కూడా ఈ సమస్యలు కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ లేకుండా యూటర్న్లు ఏర్పాటు చేశారు. కాబట్టి అలాంటి వద్ద ట్రాఫిక్ గ్రిడ్ లాక్ అవుతుంది. ఆ గ్రిడ్ లాక్ అయిన సందర్భాల్లో మరింత కొంత ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది సునీల్. ఇది 8:30 నుంచి 9 గంటల మధ్యలో ట్రాఫిక్ సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే రాముడు, థ్యాంక్ యూ సో మచ్.